ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శతచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఆ, ప్రస్తుతం మన చుట్టుముట్టు మన హృదయాలను తాకినటువంటి సమస్య అమరావతి రైతుల సమస్య. ఇది ఇక్కడ అక్కడ కాకుండా ఎంతో మంది ప్రజల్ని కలిచివేస్తున్నటువంటి సమస్య. ఈ సమస్యను మీరు ఉత్పలమాలగా మీకు తోచిన విధంగా ప్రస్తుతం రైతులు పడుతున్నటువంటి దీనావస్థను వర్ణించవలసిందిగా నా మనవి. అమరావతిలో జరిగే రైతుల యొక్క కష్టాలు, ఆ అమరావతి సమస్య గురించి చెప్పమంటారు. అవును, బాగుందండి. ఇక్కడ ఇంకొక విషయం మనవి చేస్తాను. నేనేం రాజకీయాలకు సంబంధించిన వాడిని కాదు. కాకపోతే రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా అప్పుడంతా రాజుల గురించి చదువుతుంటే ఒక మాట చూస్తాం, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు రాజు. అలాగా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తే రాజులు ఇప్పుడు మంత్రులు పరిపాలిస్తున్నారు, మనం ఆనందిస్తాం. లేకపోతే ప్రజలకు కష్టాలే వస్తాయి. ఆ కోణంలో నుంచి చూస్తే అమరావతి రైతుల్ని వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఉంది, రక్షణ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అనే పేరు మనం బాగా పరిశీలించినట్టయితే అది స్వర్గానికి రాజధాని. ఆంధ్రదేశం కూడా ఒక స్వర్గధామంగా ఉండి అటువంటి రాజధాని ఉండాలని పెద్దలు భావించి ఉండవచ్చు, ఆ పేరు పెట్టి ఉండవచ్చు. ఒకప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటనాథ నాయుడు గారి పరిపాలించినటువంటి దివ్యస్థలం అది. కానీ ఆ రోజుల్లో రాక్షసులు తపస్సు చేశారంటే వాళ్ళు ముందు తపస్సిద్ధి పొందిన వెంటనే చేసే పని ఏమిటంటే అమరావతిపై దండయాత్ర. వెంటనే భగవంతుడు అవతరించి ఆ రాక్షసుల్ని సంహారం చేస్తూ ఉంటాడు. ఇది మనం పురాణాల్లో, మన ఉపనిషత్తులు చూస్తూనే ఉన్నాం. బహుశా ఇప్పుడు కూడా ఆ భగవంతుడే ఏ రూపంలో వస్తాడేమో అమరావతిని రక్షించడానికి అనే భావంతోనే పద్యం చెప్తున్నాను నేను. అయితే నేను ఎవరిని రాక్షసులు అనడం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాక్షసులు ఎవరు దేవతలు నేను చెప్పడం లేదు. అది ఈ ప్రశ్నకు సమాధానంగా మాత్రం నాకు తోచిన భావాన్ని చెప్తున్నాను. స్వాగతం. రాక్షసులెల్ల మున్ను అమరావతి పీడన చేయగా గడు దక్షత వీర విక్రమ విధానముతో అరుదించినారు. తద్రాక్షస వీరులం దునిమి తామరసాక్షుడు విష్ణుమూర్తియే దీక్ష. రాక్షస వీరులందునివి తామరసాక్షుడు విష్ణుమూర్తియే దీక్షగ సత్య ధర్మముల దీప్తి వహింపగజేసే ఉన్నతిన్. మళ్ళీ అలాంటి ఏదో జరుగుతుందని నేను కూడా భావిస్తాను, ఆశావాదిని కాబట్టి. అయితే ఎవరు రాక్షసులు నేను చెప్పనండి. ప్రతి ఒక్కరిలోనూ రాక్షసత్వం ఉంది, దైవత్వం ఉన్నది. రాక్షసులెల్ల అమరావతి పీడన చేయగా కడు దక్షత వీరవిక్రమ విధానముతో అరుదించినారు. తద్రాక్షస వీరులను దురిమి తామరసాక్షుడు విష్ణుమూర్తియే దీక్షగ సత్య ధర్మముల తేజము గొల్పగా చేసినున్నతి అని నా భావన. ఎందుకంటే చివరి పాదం ఏమండి, చివరి పాదం మరొక్కసారి. దీక్షగ సత్య ధర్మముల తేజము గొల్పగా చేసినున్నతిన్. ముందు మన పురాణాల్లో భాగవతాదుల్లో చూస్తున్నాం కదా, అగస్త్యాది మహర్షులు తపస్సిద్ధులైన తరువాత ఎక్కడో చోట సిద్ధాశ్రమాన్ని వేసుకొని ఆ ఆశ్రమంలో లోకోపకారార్థమై తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనకు తపస్సిద్ధి అయిపోయింది కదా, ఇంకా మనం విజృంభించవచ్చు అనుకోరు వాళ్ళు. అది దైవీ సంస్కారం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇంకా రాక్షసులను చూస్తాం మనం. వాళ్ళకి తపస్సిద్ధి అయిందంటే ఏం చేస్తారు? వెంటనే ఇక లోకం పైన విజృంభిస్తారు. ముందు అమరావతిపై దండయాత్ర, అష్టదిక్పాలకులను జయించడం, ఈ పనులు చేస్తారు వాళ్ళు.
అటువంటి రాక్షస సంస్కారానికి దైవీ సంస్కారానికి అనాదిగా దేవదానవ యుద్ధం జరుగుతూనే ఉంది. శ్రీమన్నారాయణుడు అవతారాలు ఎత్తునే ఉన్నాడు, మోహిని రూపంతో వస్తూనే ఉన్నాడు, నిజమైన జ్ఞానామృతాన్ని భక్తులకు ఇస్తూనే ఉన్నాడు. ఈ పరమార్థం తెలిస్తే మనం ఎవరిని ఎవరు పీడించరండి.